అందరికీ నమస్కారం. జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 10 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. భక్తులు నియమనిష్ఠులతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి, ఏ రకమైన పూజలు చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని 6వ రోజు ఏ విధంగా అలంకరిస్తారు, అలాగే పూర్తి పూజా విధానం గురించి తెలియజేయండి. అలాగేనమ్మా. శ్రీమాత్రే నమః. మన దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు 6వ రోజు అలంకారం, పూజ, పారాయణ, పూజా విధానం అంతా కూడా తెలుసుకుందాం. ఉదయాన్నే నిద్ర లేవగానే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా ముఖం కడుక్కుని కాలకృత్యాలు అలాగే తలస్నానంతో మన యొక్క స్నానాన్ని పూర్తి చేసుకుని చక్కటి చీరను ధరించి ఖచ్చితంగా మీరు 3 చోట్ల, నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా మీకు, ఖచ్చితంగా 3 చోట్ల పసుపు కుంకుమ ధరించాలి. ఎదుటిన, పాపిటిన, మంగళసూత్రానికి పసుపు కుంకుమ ఈ 3 కూడా మీరు ధరించాలి. ఇలా ధరించిన తర్వాత చక్కటి చీరను ధరించాలి. కాళ్ళకు పసుపు రాసుకోవాలి, తలలో పూలు పెట్టుకోవాలి. గడప బయట మనం ముగ్గు వేసుకోవాలి. అలాగే గడపకి మనము చక్కగా పసుపు అలంకరించుకొని బియ్యపిండితో, కుంకుమతో చక్కగా ముగ్గులు వేసుకుని బొట్టు పెట్టుకోవచ్చు. అలాగే చక్కటి మామిడి తోరణాలు కూడా కట్టుకొని ఇంటిని అలంకరించుకోవచ్చు. అలాగే మీరు కలశం పెట్టుకునే మండపం కనుక ఉన్నట్టయితే, చిన్నదేదా మండపం ఉన్నట్టయితే దానికి కూడా పలు రకాలైనటువంటి అలంకరణ చేసుకోవచ్చు. అయితే బంతి పూలతో కూడా మీరు ఇంటికి అలంకారం చేసుకోవచ్చు. అంటే ఇంటికి గడపకి అలంకారం చేసుకోవచ్చు, కానీ ఎక్కడా కూడా కలశానికి బంతిపూలు మాత్రం వాడడానికి వీల్లేదు. సరే, 6వ రోజు మనము లక్ష్మీదేవిని పూజించుకుంటాం. అమ్మవారి యొక్క కలశంలోకి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుని అర్చన చేసుకుని పూజించుకుంటాం. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు కాషాయం రంగు. మహాలక్ష్మీదేవి యొక్క ప్రీతికరమైన రంగు కాషాయం రంగు. ఈ యొక్క కాషాయం రంగు చీరని అమ్మవారి కోసం మనం తీసుకుని వచ్చి చక్కగా అమ్మవారి పక్కన, అంటే కలశం పక్కన పెట్టి అందులో వచ్చినటువంటి కాషాయం రంగుతో ఉన్నటువంటి రవిక వస్త్రాలతో అమ్మవారికి కొబ్బరికాయ పైన, అంటే కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయ దానిపైన ఉన్న వస్త్రం తీసేసి ఈ యొక్క కాషాయం రంగుతో ఉన్నటువంటి వస్త్రాన్ని మనము చక్కగా కలశానికి అలంకరింపజేసుకుని పూజించుకోవచ్చు. అలాగే కనకాంబరం కూడా కాషాయ రంగులో ఉంటుంది కాబట్టి కనకాంబరం పూలతో మన అమ్మవారిని రక్షించుకోవచ్చు. అలాగే అమ్మవారు పద్మంలో ఉంటుంది కాబట్టి పద్మం పూలతో, అంటే కలువ పూలు అవ్వచ్చు, అలాగే కలువ పూలతో మనం పూజించుకోవచ్చు. 108 అమ్మవారి అష్టోత్తరంతో పెట్టి పూజించుకోవచ్చు. తామర పూలతో పూజించుకోవచ్చు. ఆ ప్రకారం 108 పూలతో మనం అమ్మవారిని విశేషంగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని జపిస్తూ మనం అష్టోత్తరంతో చక్కగా అర్చన చేసుకోవచ్చు. అలాగే కలశం ఎదుర్కొని ఒక తమలపాకు వేసుకుని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు. అయితే కొంతమంది సందేహం ఉంటుంది, ఏమిటంటే, ఏమండి గురుగారు నిన్న వేసిన తమలపాకు ఉంది, అది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టాలా అని. కాదమ్మా, మొదటి రోజు మీరు ఎటువంటి తమలపాకునైతే పెట్టారో అదే తమలపాకు 9 రోజులు కూడా ఉంటుంది. అయితే కుంకుమ మనం 9 రోజులు కూడా పూజ చేసేవద్దు. కొంతమంది చేయికి ఎక్కువ కుంకుమతో పూజ చేస్తారు, కొంతమంది తక్కువ కుంకుమతో పూజ చేస్తారు. ఒకవేళ ఎక్కువ కుంకుమ మనం వాడుతున్నాం అనుకుంటే అడుగున ఒక రవిక వస్త్రం వేసి దానిపైన తమలపాకు పెట్టి ఆ ప్రకారంగా పూజించండి అమ్మ. అలాగా 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటిది శ్రద్ధాభక్తులతో నిర్వహించండి. అలాగా కుంకుమార్చనని మీరు ఉదయం, సాయంత్రం 2 పూటలో కూడా పూజ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆ కుంకుమ బూజు పట్టక ముందే మనం వాడేయాలి. అంటే మనం పెట్టుకోవాలి, లేదా 10 మందికి ఇచ్చినా కూడా ఆ యొక్క కుంకుమార్చన ఫలితం ఉంటుంది. మన చాలామందికి సందేహం ఉంటుంది, ఏమిటంటే, ఏమన్నా గురుగారు కుంకుమార్చన చేసిన తర్వాత ఆ యొక్క కుంకుమని పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ఇస్తే
మరి ఆ ఫలితం వాళ్ళకి పోతుంది కదండి అంటే ప్రసాదం ఎప్పుడూ కూడా మన దగ్గర ఉంచుకున్న దానికంటే 10 మందికి ఇచ్చినటువంటి దాంతోనే మన హైందవ ధర్మం నిలబడుతుంది, మన హైందవత్వం కూడా విరాజిల్లుతుంది, వర్ధిల్లుతుంది. కాబట్టి ఆ పుణ్యఫలం మనకి వస్తుంది, మన హైందవ సోదరులకు వస్తుంది, అందరికీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కుంకుమార్చన ప్రసాదాన్ని అందరికీ కూడా మనం ఇవ్వటం చాలా విశేషదాయకం, విశేష ఫలితం. అలాగే మనం సాంబ్రాణి ధూపం, విద్యుత్ కాంతి లేకుండా దీపారాధన, నివేదన అనేటువంటిది చేయటం చాలా విశేషం. అలాగే మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి నివేదన మనము కొబ్బరికాయ కొట్టి, అంటే ప్రతినిత్యం కూడా కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలి, ఏదైనా 2 పళ్ళు పెట్టాలి, అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం అంటే పసుపు, కుంకుమ, చక్కగా గాజులు, 3 తమలపాకులు, 2 పళ్ళు ఇవన్నీ పెట్టి మనం తాంబూలాన్ని ఇవ్వాలి. అమ్మవారికి గుడానం బాగా ప్రీతి. గుడానం అంటే ఏమిటి? అన్నంలో బెల్లము, నెయ్యి, మన కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ వేస్తే గుడానం అవుతుంది. చక్కగా ధూపదీప నివేదన, ఈ యొక్క గుడానాన్ని కూడా అమ్మవారికి నివేదన చేస్తాం. నీరాజన మంత్ర పుష్పములు, తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరిస్తాము. ప్రతినిత్యం కూడా తీర్థప్రసాదాలు కూడా మనం పూజ పూర్తి చేసిన తర్వాత ఆడవాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోవాలమ్మా, మోకాల మీద మాత్రమే మనం నమస్కారం చేయాలి. అంటే మోకాల మీద నిలబడి శిరస్సు నేలకు వంచి చేతులు జాపి అమ్మవారి కలశం వైపు చేతులు జాపి శిరస్సు నేలకి అంచి మోకాలు నేలక అంచి చేయాలి. ఇది పంచాంగ నమస్కారం అంటారు. ఎందుకంటే ఆడవాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. కాబట్టి ఈ యొక్క పంచాంగ నమస్కారంతో మనం పూజను పూర్తి చేసుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సింది కోరుతున్నాం. జై శ్రీ మహాలక్ష్మీ నమః. సర్వే జనాః సుఖినో భవంతు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జనాః సుఖినో భవంతు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు, జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు పరిష్కారం తెలియచేయగలరు. నమస్కారం.